హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీకు ఇవాళ ఒక యూనిక్ రెసిపీ చూపిస్తున్నానండి. దానికోసమనే నేను పైన టెర్రస్లోకి వచ్చాను. పుదీనా కోసుకుంటున్నాను. చూసేయండి. ఇది పనసకాయకి పైన ఇలా చెక్కు తీసేసుకోవాలండి. చెక్కు తీసుకుని ముక్కలు కోసుకుని మిక్సీలో పట్టుకోవాలి. పనసకాయతోటి వడలండి నేను మీకు చూపించబోతున్నది. పనసకాయ ఇలా ఉంటుంది కదా, దీనిని పై చెక్కు తీసేసుకుని ముక్కలు చేసుకుని ఇలా మిక్సీలో వేసుకుంటే పొట్టులా వస్తుంది. మీకు తెలుసు కదా. అలాగే ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అండి, మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు నూనె పెట్టేసుకున్నానండి. నూనె కాగుతూ ఉంటుంది. ఇందులో ఒక్కొక్కటి వేసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనము ముక్క చెక్క కింద కొట్టించుకుంటాం. ఆంధ్రాలో కొడతారు చూసారా, అలా కొట్టింది అయితే కనుక కొంచెం ఒక 2 పొంగులు రానిచ్చి వార్ చేసుకోవాలి. ఇదేంటంటే పొట్టులా ఉంది కాబట్టి ఇది అక్కర్లేదండి. దీంతో పాటు ఉడికిపోతుంది, చక్కగా నూనెలో వేగిపోతుంది. శనగపప్పుని చూసారా, నేను బరకగా పట్టుకున్నాను. బాగా పేస్ట్లా పట్టుకోలేదు, బరకగా పట్టుకున్నాను. ఇందులో వేసేసుకుందాము. జస్ట్ నీళ్లు పోయకుండా ఉట్టి పప్పే మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో పుదీనా అండి, పైన మా టెర్రస్లో ఉంది పుదీనా, కోసుకొచ్చాను సాయంత్రం. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, సన్నగా తరుక్కున్న కరివేపాకు, ఉల్లిపాయ, అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్, ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, అలాగే క్రిస్పీగా రావడానికి ప్లస్ బైండింగ్ రెండిటికి పనికొస్తుందండి వరిపిండి. 1 స్పూను వరిపిండి వేసి చూసిన తర్వాత విడిపోతే కనుక ఇంకొంచెం వేసుకుందాము, లేదంటే సరి. అన్నీ వేసేసి చక్కగా కలిపేసుకోవాలి. యాక్చువల్గా కలిపేసుకుని ఇంకో చేతి మీద ఒత్తుకుని వేయాలండి. ఇప్పుడు నాకు వీడియో తీస్తున్నాను కాబట్టి చూడండి, నేను ఇలాగా స్ట్రైనర్ మీద పెట్టుకుని వేసుకుంటున్నాను. ముందు వేసింది వేగిపోయింది, తీసేస్తున్నాను. చూడండి, మీకు జాగ్రత్తగా వేసుకోవాలండి. ఇది ప్లాస్టిక్ ఉండడం మూలంగా చుట్టూరా నేను కొంచెం పైనుంచి వేస్తున్నాను, అందుకోసమని ఇబ్బంది అవుతుంది. లేదంటే జాగ్రత్తగా మనం హ్యాపీగా చేతితోటే చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఏమండి, కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా కాదేది తినడానికి అనర్హం అండి. పనసపొట్టుతోటి వేసుకోకూడదని నేను రూల్ లేదు కదా. ట్రై చేయండి, ఎంత బాగుంటాయో మీరు చూడండి. నేను హ్యాపీగా చేతి మీదే వేసేసుకుంటున్నాను. ఒక చేతితోటి వీడియో తీస్తూ. ఏమండి, ఇవైతే ఎంత టేస్టీగా ఉంటాయో, టీ టైం స్నాక్ లాగా చేసుకొని తింటే కర్రకర్రలాడుతూ ఎంత బాగుంటాయో. కాకపోతే కొంచెం రౌండ్గా రావడం అనేది ఇబ్బంది అండి. అదే మనం ఇంకో చేయి కూడా వాడితే మనం చక్కగా రౌండ్గా చేసుకోవచ్చు. చూసారా, ఇలాగా
మిగిలినవన్నీ కూడా వేసుకొని చూపిస్తాను. చూసారా, రెండో చెయ్యి ఉపయోగిస్తేనే కానీ లాభం లేకపోయింది. చక్కగా పట్టినన్ని వేసేసుకొని వేయించుకోవడమే. చూసారు కదా, వేగినట్టు తీసేస్తున్నాను. ఇప్పుడు పనసకాయలది సీజన్ కదండి, కాయలు వస్తూ ఉంటాయి, అలాగే పళ్ళు కూడా వస్తూ ఉంటాయి. దొరికితే మాత్రం తెచ్చుకోండి. చాలా హెల్దీ అండి. పనస పొట్టు తినడం అనేది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. కూర చేయడం రాని వాళ్ళు ఇలా వడల్లాగా వేసుకొని తినండి. చెప్పాను కదండి, చెక్క ముక్క కింద కొట్టినది అమ్ముతారు కదా, అది తెచ్చుకున్నారనుకోండి, అది కనుక అంటే షాపులో సూపర్ మార్కెట్లో వాటిలలో అమ్ముతారు. అది కొంచెం స్మెల్ వస్తుంది. ఫ్రెష్ది అయితే కనుక కొట్టి అమ్మేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెచ్చుకోండి. ఒకవేళ సూపర్ మార్కెట్లో తెచ్చుకునే వాళ్ళు అయితే మాత్రం తెచ్చి ఒక గంట సేపు నానబెట్టండి. ఉప్పు వేసి నానబెట్టి చక్కగా 4-5 సార్లు పిసికి కడిగి పారబోసేసి ఫ్రెష్ నీళ్లు పోసి ఒక ఉడుకు రానివ్వండి. చూసారు కదా, వేగిపోయండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, తీసేస్తున్నాను. ఒక పొంగు రానివ్వండి. గిన్నెలో నీళ్లు పోసి ఒక పొంగు రానిచ్చేసి చక్కగా 2-3 పొంగులు, ఒక పొంగు అంటున్నాను, 2-3 పొంగులు కొంచెం సాఫ్ట్ అయ్యేలాగా. అదే కనుక మనం మిక్సీలో పట్టుకున్నది అయితే కనుక ఉడకబెట్టాల్సిన పని లేదండి. ఇలా డైరెక్ట్ పొట్టునే డైరెక్ట్ వేసేసుకోవచ్చు. చూపించాను కదా, నేను వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, డైరెక్ట్ పచ్చి పొట్టుతోటే వేయించేసుకోవచ్చు. చూసారు కదా, పనసకాయతోటి వడలు, పనస పొట్టుతోటి. ఇది మా ఫ్రెండ్ ఇచ్చారండి మొన్న. మా అమ్మగారు ఆబ్దీకం ఉందంటేను ఇచ్చారు. అలాగే అది వరకు తెచ్చిన పొట్టు ఉంటే దాంతో వేశాను. చూసారు కదా, ఇది ఫ్రెండ్స్. చూద్దాము టేస్ట్. మీకు వినపడుతుందా సౌండ్ కరకరలాడుతూ? ఇది ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఎంతసేపు పకోడీలు, ఆలు బజ్జీ ఇలాంటివి కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. చక్కగా 2 గంటల పాటు శనగపప్పు నానబెట్టుకుని బరకగా రుబ్బేసుకుని మిక్సీలో రుబ్బేసుకొని చక్కగా ఇలా కలుపుకొని చేసుకున్నారనుకోండి, ఏమి నలుచుకోక్కర్లేదు. కారము అవన్నీ సరిపోతే సూపర్గా ఉంటుంది. లేదు ఒకవేళ కావాలి అంటే చట్నీ ఏదైనా అల్లం చట్నీ కానీ టమాటా కెచప్ కానీ ఇలాంటిది పెట్టుకొని చక్కగా తిన్నారనుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. లేదా మీకు నచ్చిన చట్నీతోటైనా తినచ్చు. చూసేశారు కదా, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి తెచ్చుకోండి మరి. తప్పకుండా ట్రై చేయండి.